ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. పట్టచాలక పెమ్మిటి ఎట్టయందను బావికి ఏటికి నివది పొడుగులెత్తే తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు శతాధిక కళాభిషేకంలో భాగంగా ఒక మంచి కళాకారుని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారులను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. అయ్యా నమస్తే సార్. మీ గురించి మీ వివరాలు మన ప్రేక్షకులు తెలియదు సార్. నా పేరు నైదాన్ సూరిబాబు సార్. నైదాన్ సూరిబాబు సార్. ఓకే. మా నాన్నగారి పేరు అప్పలస్వామి సార్. మా అమ్మగారి పేరు పైడి తల్లి. మేము ముగ్గురు అన్నము సార్. ముగ్గురు కళాకారులమే. అందులో నేను చిన్నవాడిని. మా అన్నయ్య హార్మోనియం వాయించి గురువుగారు ఆయన నైదాన్ పైడిరాజు గారని లక్ష్మీరావు ట్రూప్లో ఆంజనేయుడు అది వేసేవారు. నా ఏయత వేసేవారు ఆయన. ఆయన నాకు చిన్న చిన్న వేషాలు ఏవో చెప్పి అతనితో పాటు తీసుకెళ్ళేవారు. ఈరోజు నేను బిలవమంగళుడు, భవానీ శంకరుడు, బస్సు పరిశ్రంద్ర అలాగా కాలక్షేపం చేస్తున్నాను సార్. సంతోషం సార్. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థన గీతం. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భూతానాం చాలా సంతోషం సార్. మరి చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమం మొదలైంది సార్. అంటే మీ మాటల వల్ల నాకు తెలిసిందేమంటే మీ కుటుంబం అంతా కూడా కళాకారులే. అవును సార్. మా నాన్నగారి దగ్గర వారసత్వంగా మీరు ఈ కళాకారంలో వచ్చినారని. అవును సార్. మరి మీరు నటించేటువంటి పాత్రల పేరు? నేను భవానీ శంకరుడు, చింతామణిలో బిలవమంగళుడు. ఫస్ట్ దామోదరుడు ఆడేవాడిని. అలా బిలవమంగళుడు, అలా భవానీ శంకరుడు. ఇప్పుడు భవానీ శంకరుడికి నాకు పేరు తెచ్చిన వేషం భవానీ శంకరుడు. అవునా సార్? అవును సార్. మరి మా ప్రేక్షకుల కోసం భవానీ శంకర్ నుంచి ఒక పద్యాన్ని. అలాగే అరవింద దళక్షణ మా నిన్ను విడిచి నేను ఒక క్షణమైన బ్రతుకుగలనా చింతామణి, నేను బ్రతుకుగలనా? నిన్ను చూడని కన్నులగునే, నిన్ను పొందని ఈ తనువిదేనా, నన్ను వీడి మావుట న్యాయమగునే, నన్ను వీడు పోవుట న్యాయమగునే. విడచితి బంధువర్గముల చింతామణి, విడచితి బంధువర్గముల
వర్గముల వీడిది ప్రాణములు మిత్రుల విడచితి ఇల్లువో కిల్లియు వీడిది భార్యను ప్రాత చంపుగా విడచితి ఎత్తు శంకుడు విడచితి ఎత్తు శంకుడు పరనందన లక్షణ నీ నిమిత్తమే విధవనే ఈ దేహము నీవు నన్ను వేడు నవస్థ తటస్థమైన ఆ మరి మీరు అందరూ మామూలుగానే అరవింద దళేక్షణ అనే పద్యాన్ని వీటచితి బంధు వర్గముల నుంచి మొదలు పెడతారు. మీరు అంతకంటే ముందు కొంచెం మసాలా తినారు. అది సొంతంగా ఒక ఆయన రాసుకున్నారు. మరి ఈ పద్యం అలా వచ్చిందైతే నాకు తెలియదు. కొంతమంది నాకన్నా సీనియర్ కళాకారులు పాడుతున్నారని ఆ పద్యం నేను కూడా వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరు పాడేవారు సార్ ఈ చిన్న ఈ ట్యూబుల్ వస్తాయి సార్? ఎవరు పాడారంటే ఎవరి పేరు చెప్తాను. నాకైతే చదువు లేదు సార్ యాక్చువల్గా. మీరు ఈ పద్యం పాడేటప్పుడు చింతామణిని ఎలా దగ్గరకు చేర్చుకుంటారు? ఆవిడ నేను వద్దనుకొని చేయి విసురుకొని వెళ్ళిపోతారు. ఆవిడని పట్టుకుంటూ ఈ పద్యం చదువుతూ నిన్ను చూడందే నేను బ్రతకలేను అనే ఒక ఉద్దేశంతో ఈ పద్యం చదువుతూ విడచితి బంధువర్గం కలిసి ఇచ్చేసారు. ఆవిడ పట్టుకుంటారు. అవును సార్, అంతేనా? అవును సార్. మరి ఇక్కడ మనం మార్చుకోవాల్సిందటువంటిది నా చిన్న సలహా. చెప్పండి సార్. అరవింద దళేక్షణ అని చెప్పి అంటే తామర పువ్వులు లాంటి కనులు కలిగినటువంటి ఆ రేకులు లాంటి కనులు కలిగిన దాన కాబట్టి మనము ఆమె యొక్క నడుము భాగాన్ని చూస్తూ పద్యం పాడినట్లుగా ఉంటుంది ఈ పద్యం పాడినప్పుడు. కానీ మనం పలుకుతున్నటువంటి పదాల యొక్క అర్థం ఏమి? తామర పువ్వు లాంటి మీ కన్నులు కలిగినటువంటి దానా, ఓ కోమలాంగి, అంత అందమైన దానా అన్నప్పుడు ఆత్రంగా ఒక ప్రేమతో ఈ మనిషి నాకు దూరం అయిపోతుందని చెప్పి రెండు చేతులతో ఆమె ముఖాన్ని చూసి పాడితే చాలా బాగుంటుందని కొంతమంది పెద్దల యొక్క చాలా మంది అదే ఇప్పుడు నాకు మామూలుగా సార్ అక్కడ సన్నివేశం ఏంటంటే అందరూ పాడుతున్నారు కరెక్ట్ అండి, పాడుతున్నారు కాదు, మనం మార్చుకోవాల్సింది ఏం చెప్తున్నాం. అవును సార్. చాలా మంది మూస పద్ధతిలో అంటే సార్ ఇప్పుడు ఆమె అటువైపు తిరిగి ఉంటుంది, మనం ఇటు సైడ్ ఆవిడ పట్టుకున్న యాంగిల్లో ఉంటాం. తిప్పుకోవాలని నా బాధ. అవును సార్. తిరిగినా కూడా మనం తిప్పుకొని ఆమెను చూసి ఆత్రంగా ఒక ఆవేదనతో వెళ్ళిపోతాము అన్నట్లుగా ఆ కన్నుల వైపు చూసి పాడితే దీనికి ఈ పద్యానికి సందర్భోచితంగా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే సార్. మామూలుగా మనం అనుకుంటాం అది బట్ట సీట్స్ని చూసి పాడినట్లుగా ఉంటుందని పెద్దలు కొంతమంది. అంటే మీరు చెప్పింది వాస్తవం సార్. ఎందుకంటే ఇతను ఇక్కడ ఒంగోని ఉంటాడు, తను అటువైపు తిరిగి నిలిచి ఉంటుంది. అక్కడ సందర్భం ఏంటంటే వాళ్ళు కూడా చేయబట్టుకుంటారు, ఫేస్ పట్టుకోవాలని తల పట్టుకొని చూడాలా ఆప్యాయంగా ఒక ప్రేమతో అనేది మనం నేర్చుకోవాలన్నా. మరి ఇంకా రాబోయే తరం కూడా అట్లాంటి ఆలోచనలతో ఈ నాట్య ప్రదర్శనలో చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ఎంతోమంది అతిరథ మహారథుల ద్వారా మాట్లాడినప్పుడు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది నేనైతే క్రియేట్ చేసింది కాదు, పెద్దల యొక్క. మనమందరూ కూడా ఆ రకంగా రోజు రోజుకు కొన్ని తెలుసుకుంటే బాగుంటుంది నాకు. మరి తర్వాత ఏ పాత్ర సార్? బిల్వమంగళుడు బాగా పేరు తెచ్చిందంటారు. మరొక ఈ నాటకంలో భవానీ బిల్వమంగళుడు కూడా ఆడుతుంది సార్. మరి బిల్వమంగళుడు నుంచి ఒక పాత్ర కళ్యాణ్. సందేహమేమి కష్టపరితామో బహుళ దుఃఖ ప్రదామో రాధ కష్టపరితామో బహుళ దుఃఖ ప్రదామో సారహితమునైన సంసారమౌదే భార్యని సంగముగటి కల్పనము చేసే పురుష
చేశారు సార్ మీరు? నేను 87 నుంచి 87 నుంచి ఆడుతున్నాను సార్. చిన్న చిన్న వేషాలు మైనర్ వేషాలు వేస్తూ అలాగా దాదాపుగా రామాయణ యుద్ధంలో విశ్వామిత్ర సుగ్రీవుడు వేసేవాడు సార్. అప్పుడు చిన్న భూపాలపురం రమణ మేమందరం అప్పుడు మా అన్నయ్య గారిని వేసినప్పుడు అందులో విశ్వామిత్ర పాత్ర వేసేవాడిని. ఆ తర్వాత కొన్నాళ్ళు బుర్రకథలు ఆడాను. ఆ తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే దానికి వెళ్తున్నాను సార్. ఎందుకంటే మరి కేవలం నేను దీని మీదే బ్రతుకుతున్నాను. ఖాళీగా ఉన్న టైంలో టైలరింగ్ చేస్తాను సార్. టైలరింగ్ కూడా నేను మాత్రం ఏమి చేయగలను? నేను ఉపేక్ష చేస్తున్నాను. ప్రాంతాలకు వెళ్ళి ప్రదర్శనలు ఇస్తుంటారు అవకాశం వచ్చింది? ఇక్కడ 3 జిల్లాలో మొన్న హైదరాబాద్ కూడా వెళ్ళారు సార్. కన్యాశుల్క నాటకంలో 8 గంటల నాటకంలో చిన్న రైతు వేషం చేశారు. ఏవో 3 డైలాగులు. మా బ్యాచ్ అంతా టీంలో ఉన్నందువల్ల అలాగా తిరుపతి తర్వాత ఇటు సైడ్ బారంపూర్ కలెక్టర్ మీకు వచ్చినటువంటి సన్మానాలు సత్కారాలు అంటే ఈ పద్య నాటకాల పరిస్థితి ఎక్కడైతే వెళ్తాను సార్. ఈ చింతమార్గం ఈ నాటకంలో ఈ భవానీ సింగ్ మాత్రం ఈ 3 బొబ్బిలి, పార్తపురం, విశాఖపట్నంలో నాకు ఫస్ట్ సెకండ్ ప్రైజులు వచ్చేసాయి. ఫస్ట్ సెకండ్ ప్రైజులు వచ్చినాయి. మరి మిమ్మల్ని బాగా ప్రోత్సహించినటువంటి మీ శ్రేయోగుల మా అన్నయ్య గారు అన్నగారి పేరు ఏమంటే? నైదాన పైడిరాజు సార్. నైదాన పైడిరాజు గారు. మరి ఎక్కడ ఉంటారు వారు? చనిపోయారు సార్ ఆయన. లేరా?
హార్మోన్ వాయిస్తారు గురువు. ప్రసాద్ గారు గురువు గారు కూడా కొన్నాళ్ళు వెళ్ళారు. మరి ఈయన కూడా కొన్ని నాటకాల్లో అప్పుడప్పుడు 10 ఊళ్ళ వరకు ఇందాక సారిపల్లి ఆయన చెప్పారు కదా, ఆయన మా అన్నయ్య గారి దగ్గరే నేర్చుకున్నారు ఫస్ట్. ఆ తర్వాత సూర్యం గారి దగ్గరికి వెళ్ళారు. ఈ చుట్టుపక్కల ఈ మండలంలో గుర్ల మండలంలో ఇంచుమించు ఒక 5-6 రోజుల్లో మా అన్నయ్య గారు గురుగారు చేశారు. పూతిపేటలో గురువుగా చేసి అక్కడే ఉన్నారు. మీరేమన్నా హార్మోనియం కూడా నాకు టచ్ లేస్తారు. ఓకే. మరి మా ప్రేక్షకుల కోసం మరొక పద్యాన్ని, ఎందుకంటే మంచి మాధుర్యమైనటువంటి గాత్రం, మా ప్రేక్షకులు 1-2 ఇస్తే కొంచెం సాటిస్ఫై అవుతారని. అలాగే సార్. కృష్ణుడి పాత్ర ఏమన్నా లేదు సార్, అక్కడ కాఫీ రాధ అనుకోవది కాని ఎడల భార్య ప్రత్యక్ష నరకమని కూడా చెప్పగలరు. తోలు పెట్టినతోనే కాంతుని మెడ విరచి, రాధ తోలు పెట్టినతోనే కాంతుని మెడ విరచి, నిండు సంసారము 2 చేసే. తన మగనంత వచ్చిన పరుడే మకోపురము మెచ్చే రాజేశుడొకటి దేమ తానొకటి సల్పే. అజయమన్నను కస్సుములు చులేచి విభుడెందులకు లేని విసిగి ఒక్కటి అనా. పట్టచాలక పెమ్మిటి ఎక్కడను బావికి ఏటికి నివది పొలుపులెత్తే పత్తయముకుల కొరికి భార్యతో కోపురము కలితే ఇంక నరకము కలదే. ఎన్నో పద్యాలు పాడించుకోవాలని ఉన్నా మిగతా వాళ్ళు చాలామంది వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి, థ్యాంక్ యూ సార్, వారందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రం ఇస్తాను, తీసుకోవాలి. అదృష్టంగా భావిస్తున్నాను సార్. మరి ఆ ప్రశంసా పత్రాన్ని ఇవ్వడానికి ట్రస్ట్ గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు రావాల్సిందిగా కోరుచున్నాం. ఓ కళామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాం సార్.